భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణలు జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ దుష్పరిపాలనను బెట్టబయలు చేసింది. తద్వారా మన రాష్ట్రం దిశానిర్దేశనం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాం. మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు భారీగా పెరిగాయి. మేం పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇది అధ్యక్ష. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకునింది. దీనిని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్పథం కల నాయకత్వం అవసరం. దార్శనికులు, సంస్కర్త, విధాన మార్గదర్శకులు మరియు అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం మన భావితరాల అదృష్టం. సవాళ్లను అధిగమించడంలో ఆయనకు ఆయనే సాటి. 1995లో జీతాలు కూడా చెల్లించలేని దయనీయమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రతి రంగంలోనూ అనేక సాహసోపేత నిర్ణయాలు మరియు సంస్కరణలు చేపట్టి నాటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు 2024లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా అలాంటి పరిస్థితే పునరావృతమైంది. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని, సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది.
పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన